ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో నిన్నటి రోజున హయగ్రీవుడి గురించి తెలుసుకున్నామండి. ఇంకా సౌనకాది మహామునులు విష్ణుమూర్తి మధుకైటభులతో 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు అనేసరికి ఆ వృత్తాంతమంతా చెప్పమని సూతుడిని కోరుతారు. ఈరోజు మధుకైటభ వృత్తాంతం గురించి తెలుసుకుందాము. ఓం శ్రీ మాత్రే నమః. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేషపర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుంచి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధుడు కైటభుడు జన్మించారు. సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానులయ్యారు. మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ముల్లాగా ఇటు అటు ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒక రోజున వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు. ఆధారం లేకుండా ఆధేయం ఉండదంటారు. ఈ నీరంతా ఎలా నిలబడి ఉంది? దీని ఆధారం ఏమిటి? ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్లల్లో ఆడుకుంటున్న మనమిద్దరం ఎలా జన్మించాం? జన్మకారకులు ఎవరు? మన తల్లిదండ్రులెవరో మనకు తెలియకపాయే. ఎంత ఆశ్చర్యం! ఇద్దరు ఇలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. ఇప్పుడు కైటభుడు అన్నాడు కదా, మధు, మనం ఇలా నీళ్లల్లో ఉండటానికి కారణం మహాశక్తి. ఆవిడే మనలను సృష్టించింది. ఈ నీళ్లను సృష్టించినది ఆ శక్తియే. నీటికి ఆధారం కూడా ఆమెయే. నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని ఇద్దరూ విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభసూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరూ గ్రహించారు. అదే జపించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్రచిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. మహాశక్తి ప్రసన్నురాలైంది. దర్శనమిచ్చింది. వరం కోరుకొమ్మంది. స్వేచ్ఛామరణం అనుగ్రహించమని ఇద్దరూ ముక్తకంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. దేవదానవులకు అజేయులం. మన చావు మన అధీనం. మధుకైటభులకు మదం ఎక్కింది. ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు. స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ల కంటబడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు. అతన్ని సమీపించి ఇద్దరూ మాతో యుద్ధం చెయ్యమని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్లిపోమన్నారు. దుర్బలుడికి ఇంతటి శుభాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు. ఇది వీరభోగ్యం. నువ్వు పిరికివాడివి, దిగు పో అన్నారు. పాపం ప్రజాపతి చింతాకులయ్యాడు. ఏమి చేయడానికి తోచలేదు. కాలు చెయ్యి ఆడలేదు. ఇద్దరు బలవంతులు. కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు. సామదాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు. వీళ్ల బలం ఎంతటితో తెలీదు. అంచేత యుద్ధానికి దిగడం మంచిది కాదు. మదమత్తలైన ఈ దుష్టుల్ని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్లకు తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరించవచ్చు. కాబట్టి సామోపాయం పనికిరాదు. ఇలా మీదికి వచ్చామా దానము ఫలించదు. ఇక మిగిలింది భేదం. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి. ఆదిశేషుడి మీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతడు చతుర్భుజుడు, మహాబలశాలి. ఈ కష్టం నుండి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. హే దీననాథ, హరే విష్ణు, వామన, మాధవ, నిద్రలే నిద్రలే, భక్తార్తిహారక, హృషికేశ, సర్వావాస, జగత్పతి, ఉత్తిష్ట ఉత్తిష్ట, అంతర్యామిన్, అమేయాత్మన్, హే వాసుదేవ, హే జగత్పతే, దుష్ట శత్రు వినాశక, చక్ర గదాధర, సర్వజ్ఞ, సర్వలోకేశ, సర్వశక్తి సమన్విత, పాహిమాం పాహిమాం, విశ్వంభర, విశాలాక్ష, పుణ్యశ్రవణ కీర్తన, జగజ్యోచే, నిరాకార,
సర్గస్థిత్యంతకారక. ఇదిగో, ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు. నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది. రక్షించు రక్షించు అంటూ బ్రహ్మదేవుడు స్తుతించాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అది యోగనిద్ర. ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు. ఇప్పుడు ఏమి చేయాలో వీరించికి పాలుపోలేదు. ఈ మదమత్తులిద్దరూ చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను? ఎక్కడికి పోను? ఎవరిని శరణు వేడను? ఇలా దిగులు పడుతుండగా మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగనిద్రనే స్తుతిద్దామనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుందనుకున్నాడు. విష్ణుమూర్తిని నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినబడటం లేదు, కదలిక లేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడు అయ్యాడు. వసుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి అధికారిని ఆ యోగనిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్లే కదా. జగత్తేమిటి? నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరం శక్తి ఆధీనంలో ఉన్నట్టే. సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగనిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నురాలిని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడితడు నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు అని నిర్ణయించుకున్నాడు. బ్రహ్మకృత యోగ నిద్రాస్తుతి. ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగనిద్రను అనేక విధాలా స్తుతించాడు. దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖతః వేదాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికి తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. నీ మోహ విలాసలీలలు తెలియతరమా తల్లి? నేనెంత మూర్ఖుడిని, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, వివిధ కోటిలో నిన్ను తెలుసుకున్నవాడు ఎవడూ లేడు. జగత్కర్తృత్వం నీదే. నువ్వే ప్రకృతి పురుషుడు, సర్వ చైతన్య శక్తివి నువ్వే, నిర్గుణ స్వరూపాణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవరికీ అంతుబట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరులు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు. మేల్కొల్పే బుద్ధిని నువ్వు, సంపదవు నువ్వు, కీర్తి, మతి, ద్యుతి, ధృతి, శ్రద్ధ అన్నీ నువ్వే. విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ఎదుట కనపడుతుంటే ఇంక వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇక మేమనగా ఎంత? యజ్ఞయాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు. దేవతలకు భుక్తిదాయినివి నువ్వు. యజ్ఞేషు దేవీ యది నామనతే వదంతి స్వాహేతి వేద విదుషో హవనే కృతేపి న ప్రాప్నువంతి పతతం సతతం న ప్రాప్నువంతి సతతం మఖభాగధేయం దేవాప్యమేవ విభుదేష్వపి వృత్తిదాపి. అమ్మా వరప్రదాయిని, భయభీతుణ్ణి, నిన్ను శరణు వేడుతున్నాను. ఇదిగో మధుకైటబులు, ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. విష్ణుమూర్తికి ఈ సంగతి తెలుసునని నాకు అనిపించడం లేదు. నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టు. లేదా ఈ రాక్షసులు ఇద్దరినీ నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి. హే మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్లు ఎంత అమాయకులో కదా. పాపం, నీ ప్రభావం వాళ్లకు తెలీదు. నాకైనా ఇప్పటికి కదా తెలిసింది. ఈ విష్ణుమూర్తిని నిద్రలేపాలంటే లక్ష్మీదేవికి కూడా అయ్యేటట్టు లేదు. ఆవిడ కూడా నీకు వివసురాలే నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివని, కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాద పద్మాలను అర్చించేవాళ్లు, అనన్య భక్తితో సేవించేవాళ్లు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైనవి సౌరి గుణాలు.
అవన్నీ ఎటుపోయాయో? నీ అమేయ శక్తి కారణంగా నిద్రకు బందీ అయ్యాడు. సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణమే. నువ్వు నిర్మించిన ఈ మోహాజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు. యుగాదిలో మొదటిసారిగా విష్ణుమూర్తిని నువ్వే ప్రకటించావు, వెలుగులోకి తెచ్చావు, పరిపాలనా శక్తిని ఇచ్చావు. ఇప్పుడేమో ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చెయ్యాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింపజేయడానికే అయినట్లయితే నీ ఇష్టం. దయ చూపించకు. ఇలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నన్ను పరిహసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వసలు ఎందుకు సృష్టించావుట? తెలిసింది తల్లి, తెలిసింది. ఇదంతా నీ అద్భుత విచేష్టితం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలి అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాత, నీ ఇష్టం. అలాగే కాని నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కాని హే జగదంబికే, నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసుడు చంపటం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందుకని దేవి, లే, అద్భుత రూపం ధరించు. నన్ను ఈ రాక్షసులను సంహరించు. లేదంటే హరిని నిద్రలేపు. ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది. ఇలా కమల సంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలిపెట్టింది. జనార్దనుడిలో కదలిక వచ్చింది. విరించి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. సూతుడు ఇలా కథ చెబుతుండగా శౌనకాది మహామునులలో ఒకరికి మరొక సందేహం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు లేరని, సృష్టి స్థితి లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వసమర్థుడని చెబుతారు గదా. అంతటి స్వామి యోగమాయకు వసుడే నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైపోయింది? బ్రతికుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తినే లొంగదీసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరు ఏమిటి? ఎక్కడ, ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రాపరతంత్రుడయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి, వ్యాస శిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహలతలను ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూతుడు రవ్వంత ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. మహామునులారా, ముల్లోకాలలోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులు, సనాతనులు అయిన నారద, కపిలాది మహామునులు సైతం దీనికి సమాధానం చెప్పలేరేమో. అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది. ఇక నేననగానేమిటి? ఏం చెప్పను? కానీ ఒక్క విషయం గమనించండి. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతడు విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, హృషికేశుడు, వాసుదేవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతడిని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు శివుణ్ణి అలా ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుణ్ణి గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా, కైలాస నివాసిగా, సర్వశక్తి సమన్వితుడుగా, భూతనాథుడుగా, దక్ష యజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొందరు వేదవిధులు ముప్పొద్దుల సూర్యుణ్ణి ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమమని, అతను పరమాత్మ అని వేదాలు కూడా చెబుతున్నాయి. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేద భాగాలు ఉన్నాయి. వీరిని పరమాత్ములుగా విపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్టు వీరందరిలోనూ విష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు ఉన్నారు. ఏ విషయంలోనైనా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలను చెబుతారు పండితులు. ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం అని. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అన్నారు. అర్ధాపత్తితో కలిపి 5 అనేవారు ఉన్నారు.
పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిపి ప్రమాణాలు 6 ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికి అందనిదే. అందుకే అది పరమమైన బ్రహ్మ కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తులలో సృజన, పాలన, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో ప్రకాశ శక్తి ఉంది. శేష, కూర్మాలకు భూభరణ శక్తి ఉంది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తులు లేకపోతే మీరంతా ఏమవుతారు? అసమర్థులవుతారు. వేరే చెప్పాలా? శివోపి సవతాం యాతి కుండలిన్యా విసర్జితః. శివోపి సవతాం యాతి కుండలిన్యా వివర్జితః. శక్తిహీనస్తు యః కశ్చిత్ అసమర్థః స్మృతో బుధైః. ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమ వింధ్యం. శివుడు శవమైనట్టే. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తినే పరబ్రహ్మం అనే బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అదే విష్ణుమూర్తిలో సాత్విక శక్తి. అది లేనివేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖునిలో అదే రాజస శక్తి. అది లేనినాడు అతడు ఏ సృష్టి చేయలేడు. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశానికి శక్తియే కారణం. అదే లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరూ తామిప్పుడు చేస్తున్న పనుల్ని చెయ్యలేరు. ఆ శక్తి సగుణ అనే, నిర్గుణ అనే 2 రకాలు. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు. సగుణ రూపాన్ని కోరికలున్నవారు ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన, ఇది సకామోపాసన. సగుణ నిర్గుణ పాతు ద్విధా ప్రోక్తా మనీషిభిః. సగుణ రాగిభిః సేవ్య నిర్గుణాతు విరాగిభిః. ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆసక్తియే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుస్తుంది. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే, తాము తెలుసుకొని ఇతరులను మోసం చేసేవారు మరికొందరు. పొట్టపోసుకోవడం కోసం కొందరు పండితులు కలిప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగంలోనూ వేద బాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనబడదు. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఆ శక్తినే. 1000 సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే. యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాఖ్యమైన ఆ పరాశక్తి సనాతని, అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువుగారు వ్యాసుడు చెప్పారు. ఆయనకు నారదుడు చెప్పాడట. నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట. బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి చెప్పాడట. కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏవి మీరు వినక్కరలేదు, పట్టించుకోనక్కరలేదు. శక్తి మాత్రమే ఆరాధనీయ. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి. మహామునులారా, మీ సందేహం తీరింది కదా, ఇక కథలోకి వద్దాం అంటూ సూతుడు కొనసాగించాడు. జగద్గురువైన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, ఆస్య, నాసిక, బాహు, హృదయ, వక్షః స్థలాల నుంచి వెలువడింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవులింతలతో లేచాడు. భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనబడుతున్నావు. కారణం ఏమిటి అని అడిగాడు. తండ్రి వాసుదేవా, నీ చెవి గులుగు నుంచి పుట్టిన మధుకైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు శరణు, త్రాహిమాం త్రాహిమాం అంటూ వేడుకున్నాడు. అలాగా చతుర్ముఖ, భయపడకు, వాళ్లను నేను సంహరిస్తాను. ఆయువు మూడింది వాళ్లకు. వస్తారు, నా మీదకే వస్తారు, చస్తారు అన్నాడు. విష్ణుమూర్తి ఇలా అంటుండగానే వాళ్ళు వచ్చారు. మదగర్వితులై వచ్చారు. ఆ నీళ్లల్లో నిరాధారులై నిలబడి, ఓయి నలువా, పారిపోయి ఇక్కడికి వచ్చావా? రా, యుద్ధం చెయ్యి. ఈయన కళ్ల ముందే ఇక్కడే నిన్ను సంహరిస్తాం.
తరువాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు కదా, ముందు నువ్వురా యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. విష్ణుమూర్తి కల్పించుకుని, దానవులారా రండి, నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను అన్నాడు. ఈ ఆహ్వానానికి మధుకైటబులు అగ్రహోద్రగ్గులయ్యారు. ముందుగా మధుడు కలబడ్డాడు, కైటభుడు నిలబడ్డాడు. మల్ల యుద్ధం జరుగుతోంది. మధుడు అలసిపోతుంటే కైటభుడు అందుకున్నాడు. అతడు అలసిపోతే మళ్లీ మధుడు. ఇలా ఇద్దరూ మారి మారి శౌరితో పోరాడుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. విష్ణుమూర్తి అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను? నా శక్తి ఏమయ్యింది? వీళ్ళు అస్సలు అలసిపోవడం లేదేమిటి? వీళ్ళకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటబులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచి పలికారు. హే విష్ణు, అలసిపోయావా? యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తలవంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా? సమర్థుడవై యుద్ధం చెయ్యి. నిన్ను చంపి ఈ 4 ముఖాల వాణ్ణి కూడా చంపుతాం అన్నారు. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధహకరిస్తూ వాళ్ళిద్దరూ ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటబులారా, మీరేమో ఇద్దరు, నేనో ఒక్కడ్నే. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలపడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు ఆ అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను. సహజం గదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కావు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చెయ్యరు. ఇది సనాతన ధర్మం. అందుచేత కొంచెం సేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్లీ యుద్ధం చేస్తాను. సంశయించకండి, న్యాయం తప్పను అన్నాడు. ఈ ప్రతిపాదనకు వాళ్లు సమ్మతించారు. అల్లంత దూరం తొంగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్లది స్వేచ్ఛా మరణమని. దేవి ఆవరం ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశానే, ఇంత శ్రమ వ్యర్థం అయ్యిందే. విషయం తెలిసి ఇంక యుద్ధం చేసి ఏమి లాభం? పోని మానేద్దామంటే వీళ్లు మరణించేదెలాగా? మదదర్పితులై విరించిపైకి నాపైకి దండెత్తారు. చంపక తప్పదు. వరం ఇచ్చిన తల్లి తానై ఆ పని చెయ్యదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడుతాను. ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ ఏవీ సిద్ధించవు. ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తల ఎత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశాడు. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండీ భుక్తి ముక్తి ప్రదేశివే. దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో ఎరుగను. అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు ఎరుగను. కాని నీ అతి దుర్ఘటనమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలు ఉడిగి నిద్రలో మునిగిపోయాను కదా. ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు. ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతనుణ్ణి అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏమిటో తెలిసింది. నువ్వు వదిలావు, మేల్కొన్నాను. వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వచ్చారు. నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను. చూశావు గదా. విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను. దయచేసి తల్లి సహాయం చెయ్యి. నేను కిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు. నువ్వు దేవార్తి హారినివి. వీళ్ళు నన్ను చంపుతామంటన్నారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? చెప్పు మాతా. దీనుడై అభ్యర్థిస్తూ శిరసి వంచి నమస్కరిస్తున్న వాసుదేవుణ్ణి చూసి పరాశక్తి ప్రసన్నురాలైంది. చిన్నగా నవ్వుతూ ఇలా అంది. హరి, మళ్లీ యుద్ధం చెయ్యి. ఈ రాక్షసుల్ని మోసగించి సంహరించాలి. మరో దారి లేదు. నేను వంకర చూపులతో వీళ్లను సమ్మోహపరుస్తాను. ఆ మాయలో ఉండగా
నువ్వు సంహరించు. విష్ణుమూర్తికి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటపులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి. జయాపజయాలు దైవాధీనాలు. బలవంతుడే జయించాలని లేదు. దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు. అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించవలసింది లేదు. ఇంతకుముందు నువ్వు ఎందరో రాక్షసుల్ని జయించావు, దానవ వైరి అనిపించుకున్నావు. ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే అన్నారు. ఈ గర్వోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికీ చెరొక ముష్టిఘాతము ఇచ్చాడు. వాళ్లు చెక్కు చెదరకపోగా 2 పిడిగుతులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకొంది. ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి. కరుణామయి అయ్యింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటపులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, కామ ప్రేమ భావాలను మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరినీ హింసించాయి. ఆ పాపాత్ములు ఆ వక్ర విలోకనాలకు మురిసిపోయారు. కామభావ పీడితులయ్యారు. ఇది విశేషం అనుకున్నారు. కన్నులప్పగించి దేవిని చూస్తూ అలాగే నిలబడిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారని గుర్తించాడు. చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు. మధుకైటపులారా, మీ యుద్ధానికి సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను. కానీ మీతో సాటి వచ్చే వాళ్లను కనలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను. వరం ఇస్తున్నాను. మీ ఇష్టం కావలసింది కోరుకోండి అన్నాడు. దానవ సోదరులకు అభిమానం పొడుచుకు వచ్చింది. మన్మథార్తులై జగదానందకారిణి అయిన మహామాయను తదేక దీక్షతో చూస్తూ కన్ను తిప్పకుండా హరికి సమాధానం చెప్పారు. హరి, మేము యాచకులం కాము. అయినా నువ్వు మాకేమిస్తావు? మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలమే కాని చెయ్యి చాపేవాళ్లం కాదు. ఏం కావాలో అభ్యర్థించు. నీ యుద్ధానికి మేము సంతోషించాం. నీ ఇష్టం, కోరుకో అన్నారు. అయితే దానవులారా, మీరిద్దరూ ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వధ్యులు కావాలి అన్నాడు. రమాపతి ఇలా కోరేసరికి మధుకైటపులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యామని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకుని ఆలోచించారు. జగత్తు అంతా జలమయంగా ఉండటం గమనించి ఒక ఎత్తుగడ వేశారు. జనార్దన, ఇంతకుముందు నువ్వు మాకొక వరం ఇస్తానన్నావు గుర్తుందిగా? మాట మార్చకు. నీకు మేము వధ్యులం అవుతాము. కాకపోతే నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాదివి కదా, నెరవేర్చు అన్నారు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్మలమైన విప్ల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అంటూ తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్మలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు. మీ శిరస్సులు ఖండించి మాట నిలబెట్టుకుంటాను, రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది. ఏమి చెయ్యాలో తోచలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచాడు. విష్ణుమూర్తి తన జగన భాగాన్ని 2000 యోజనాలకు విస్తరించాడు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు, ముండాలు తొడల మీద రాలిపడ్డాయి. మధుకైటపులు నిహతులయ్యారు. వారి కళేబరాల నుంచి మేధస్సు ప్రవహించి సాగరమంతటా వ్యాపించింది. అదే తరువాత కాలంలో భూమి అయ్యింది. అందుకనే మృత్తిక అంటే మట్టి తినరానిదయ్యింది. సౌనకాది మహామునులారా, మీరడిగిన మధుకైటప వృత్తాంతం చెప్పాను. మహావిద్య, మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య. ముల్లోకాలలోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేద శాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానో సగుణగానో నిత్యం పరాశక్తినే పూజించాలి. సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియచేశారు. అటుపైని యథావిధిగా ప్రశ్నించారు. సూత మహర్షి, ఇంతకుముందు అన్నావు, వ్యాసుడు ఈ పురాణమంతా రచించి శుకుడితో చదివించాడని, గొప్ప తపస్సు చేసి శుకుడిని పుత్రుడుగా పొందాడు అని. అందులోంచి ఇంకో కథలోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఆ సంగతులు తెలియచేయి అన్నారు. మునీశ్వరులారా, తప్పకుండా. వ్యాసుడికి శుకుడు జన్మించిన వృత్తాంతం సవిస్తరంగా చెబుతాను. శుకుడు సాక్షాత్తు యోగీశ్వరుడు.
సుఖమహర్షి జన్మ వృత్తాంతం గురించి రేపటి రోజున తెలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.